ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లాగే మీకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు చిరావురి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి వారితో లైవ్లో మాట్లాడి మీ ధర్మ సందేహాలను ఈరోజు కూడా నివృత్తి చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి చిరావురి గారితో మాట్లాడచ్చు. నమస్కారం చిరావురి గారు. శ్రీమాత్రే నమః తల్లి. చిరావురి గారు, మన కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారండి మీతో మాట్లాడటానికి. ఒక్కొక్కరిగా వారితో మాట్లాడిద్దాం. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పద్మ అండి, మాది గోషమైల్ నుండి అండి. అమ్మా, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి. నమస్కారం గురుగారు. మా భర్త చనిపోయాడండి. అయ్యో, ఎప్పుడమ్మా? 6-7 నెలలుగా వస్తుంది. అయ్యో. మరి దేవుడికి పూజ చేసుకోవచ్చా అండి? మీరు నిత్య పూజ మీరు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మొత్తం మీరు చేసే పూజ పుణ్యం అంతా మీ ఆయనకి వెళ్తుంది. అదేనండి, మీ యూట్యూబ్ లో చూస్తామండి. మీరు పెట్టొచ్చు, మీరు బాధపడొద్దు అని మీరు చెప్తారు కదండి. భర్త చనిపోయినందుకు మీకు అన్ని పూజలు నేను ప్రత్యేకంగా చెప్తా కదా అని. అవునమ్మా. దాన్ని బట్టి ఫాలో అవుతున్నానండి. చేసుకో. కానీ కొందరు ఏమంటారు, సంవత్సరం వరకు మీరు పూజ చేయొద్దు అని అంటున్నారు. అందుకే మిమ్మల్ని కనుక్కుందామని. అలా కాదమ్మా, ఎవరైనా సరే చనిపోయిన తర్వాత మైల 12 రోజులు అయిపోయిన తర్వాత నుంచి దీపారాధన మొదలుపెట్టి చేసుకోవచ్చు. ఆ ఇంట్లో సంవత్సరీకాలు వెళ్ళేంత వరకు మీరు చేసేటటువంటి పూజల పుణ్యం పోయిన వాళ్ళకి వెళ్తుంది. వెళ్ళి వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి. ఆ పుణ్యం అంతా వాళ్ళకి చేరుతుంది, తప్పకుండా చేరుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు చక్కగా పూజ చేసుకోండి, చక్కగా దీపారాధన చేసుకోండి, అంతా కూడా మంచి జరుగుతుంది. జయం. మరో కాల్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ఉషా అండి, నర్సాపురం నుంచి మాట్లాడుతున్నాను. చిరావురి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా ఉషా. నమస్కారం గురుగారు. చెప్పు తల్లి. శ్రీమాత్రే నమః అండి. ఈ గురుగారు, అదే శనివారం సిద్ధాంతం వెళ్దాం అనుకుంటున్నాం గురుగారు. అది నర్సాపురం నుంచి ఏ బస్సుకి, అది నీటికి ఎలా వెళ్ళాలండి? నరసాపురం నుంచి రావులపాలెం బస్సు ఎక్కారనుకో, మా కాకినాడ బస్సు కానీ డైరెక్ట్గా సిద్ధాంతం ఊళ్ళో దిగుతారు. ఊళ్ళో దిగి బస్టాండ్లో దిగిన తర్వాత ఇక్కడ గోపాలస్వామి గుడి ఎక్కడుంది అని అడగాలి. మీరు గోపాలస్వామి గుడి అని అడగాలండి. అడగండి. అడిగితే ఫస్ట్ గోపాలస్వామి గుడికి వెళ్ళండి. అక్కడే గోపాలస్వామి గుడిలోనే పక్కనే మాధవేశ్వర స్వామి అని ఉంటారు. సిద్ధాంతానికి క్షేత్రపాలకుడు ఆయనే. ఆయన్ని దర్శనం చేసుకున్న తర్వాత, ఆయన అనుమతి తీసుకున్న తర్వాత బయలుదేరి సిద్ధాంతం వెంకటబాబు గుడికి వెళ్ళండి. సరేనమ్మా? గురుగారు, ఇంకో చెప్పమ్మా. హలో, చెప్పమ్మా. గురుగారు, అదే భర్త పోయిన వాళ్ళు పసుపు రాసుకోవచ్చండి ఒంటికి? రాసుకోకూడదమ్మా. రాసుకోకూడదండి. కావాలంటే పసుపు కుంకాలతో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. కానీ ఒంటికి పసుపు రాసుకోవడం, కుంకుమ బొట్టు పెట్టుకోవడం లాంటివి, కాళ్ళకి పసుపు రాసుకోవడం లాంటివి పనికిరావు. అలాగే గురుగారు. సరేనా? సరేనండి. ఈసారి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో గంట ఉందా? గంట ఉంది గురుగారు. ఆ ఇంట్లో గంట తీసుకుని వెళ్ళండి. మీ కూడా అలాగే తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు, దీపారాధన పెట్టినప్పటి నుంచి 11 ప్రదక్షిణాలు అయ్యేంత వరకు గంట కొడుతూ ప్రదక్షిణాలు చేయండి. నోటితో గోవిందనామం చెప్తూ ఉండాలి, చేత్తో గంట కొడుతూ ఉండాలి. అలా చేస్తే తప్పకుండా మీకు స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ శనివారం గంటల శనివారం. ఇంట్లో గంట లేని వాళ్ళు, కొత్తగా గంట కొనుక్కోవాలనుకునేటటువంటి వాళ్ళు గంట కొత్తది కొనుక్కుని వెంకటబాబుకి ప్రదక్షిణ చేసేటప్పుడు గంట కొడుతూ ప్రదక్షిణ చేసి గోవిందనామాలు చెప్తూ దర్శనం చేసుకుని ఆ గంటని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ప్రతిరోజు దీపారాధనలో గంట కొట్టండి. ఆడవాళ్ళు గంట కొట్టకూడదంట కదండి అని అనొద్దు. ఆడవాళ్ళు గంట కొట్టచ్చు, మొగుణ్ణి కొట్టకూడదు. కానీ గంట కొట్టడంలో తప్పేం లేదు. కాబట్టి చక్కగా ఆడవాళ్ళందరూ కూడా గంట కొత్తది కొనుక్కోండి. ఒకవేళ ఇంట్లో గంట ఉంటే కనుక అది సిద్ధాంత వెంకటబాబు గుడికి తీసుకెళ్ళి ప్రదక్షిణ చేసేవాడు గంట కొట్టుకుని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పెట్టుకుని రోజు కూడా దీపారాధన చేయడానికి ముందు, పూజ మొదలు పెట్టడానికి ముందు ఘంటానాదం చేసి గంట కొట్టి ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసం కురు ఘంటారావందత్ర దేవతాహ్వానలాంఛనం అనే మంత్రాన్ని అనుసరించి ఇంట్లో గంట కొట్టి పూజ చేసుకోండి. ఏ ఇంట్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే గంట కొట్టి పూజ చేస్తారో, పూజ చేశాక మళ్ళీ గంట కొడతారో ఆ ఇంట్లో ఐశ్వర్యం నిలబడుతుంది, లక్ష్మీదేవి నిలబడుతుంది. గంట లేకుండా చేసేటటువంటి పూజ
అర్ధగంట ఫలితం ఇస్తుంది. గంట లేదనుకోండి, అరగంట ఫలితమే వస్తుంది మీకు, అంటే సగం ఫలితమే వస్తుంది. జయం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. చిరావరి గారు, హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, మేము కోడవల్లి నుంచి మాట్లాడుతున్నామండి. చిరావరి గారితో మాట్లాడండి. తులసిరామ్ చెప్పమ్మా. గురుగారు శ్రీమాత్రే నమః అండి. చెప్పమ్మా. ఇప్పుడు మా ఊళ్ళో ఒక అతనికండి తాడి చెట్టు దగ్గర తాళ్ళు గీసి అతనండి. ఏంటమ్మా? తాళ్ళు గీసి అతనండి. తాళ్ళు గీస్తాడు. అతనికి బోధి దగ్గర గౌరీదేవి రాడుది తొక్కారండి అతను చూసుకోకుండా. అది పెద్దదండి. అది బాగానే ఉందంటే ఇంటికి తెచ్చుకోవచ్చండి, లేకపోతే ఎక్కడన్నా ఏ రావి చెట్టు కింద లేకపోతే గోదావరి దగ్గర పెట్టేయమంటారు. మరీ పెద్దదైతే ఇంట్లోకి పనికిరాదు. ఎక్కడన్నా ఏ రావి చెట్టు కిందో పెట్టి కాస్త పసుపు కుంకుమ వేయమను. సరే అండి, అక్కడ పెట్టేయచ్చండి. పెట్టేసేయచ్చు. సరే అండి గురుగారు. ఇంకా ఇంకేముందండి గురుగారు? ఈ శనివారం వెళ్తున్నావా సిద్ధాంతం? వెళ్తాం గురుగారు, 5 వారాలేనియండి. ఈసారి గంట పట్టుకెళ్తున్నావా మర్చిపోకుండా? పట్టుకెళ్తానండి గంట. ముందు ఏ దేవుడి గుడికి వెళ్ళాలి తెలుసా? వేణుగోపాల స్వామి గుడి అండి. గోపాలస్వామి గుడిలో మాధవ స్వామి ఉంటారు. ఆయన్ని గోపాలస్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకన్నబాబు గుడికి వెళ్ళండి ఈ వారం నుంచి. సరేనా? వేణుగోపాల స్వామి గుడి అక్కడేనండి? అక్కడే, మీరు గోదావరికి వెళ్ళే దారిలోనే కుడి చేతి వైపే ఉంటుంది, ఆ టర్నింగ్లోనే ఉంటుంది. సరే అండి. గోపాలస్వామి గుడి అంటే ఎవరన్నా చెప్తారు. అందులో మాధవ మొన్నండి సంతోష్ గారు మా పిల్ల నవ్య, ఒక అబ్బాయి చేస్తే నవ్య అన్నారు కదండి. అవును. మా పిల్ల ఆనందపడిపోతుందండి. ఆనందపడిపోతుందా మీ పిల్ల? నా పేరు చెప్పారని ఆనందపడిపోతున్నాను. అవును, ఎందుకంటే మీ అమ్మాయి ఫోన్ చేస్తుంది కదా. అవునండి. అందుకని సంతోష్ గారు గుర్తుపెట్టుకుని, ఆ అబ్బాయి ఆదిలాబాద్ నుంచి చేశాడు, కార్తీక్ ఆ అబ్బాయి పేరు. కార్తీక్ అండి. అవునండి. యూకేజీ చదువుతాడు. బాగా చదువుతున్నాను. బయట నుంచి ఉందండి, ఇలాగా నవ్య అనగానే పరిగెట్టుకొచ్చేసిందండి లోన. వచ్చిందా? అది ఎలాగంటే మాకు రెగ్యులర్ గా చేసేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు గుర్తుపెట్టుకుంటాం కదా మేము. ఇప్పుడు మీ ఆవిడ ఉంది అంజలిదేవి అని నేను వెంటనే గుర్తుపడతా. అవునండి. తులసిరామ్ అంటే అంజలిదేవి అని గుర్తుపెట్టేస్తా నేను. ఎందుకంటే మీరు చెప్పే మాటలు నేను మనసుతో వింటా, చెవులతో కాదు మనసుతో వింటా, కాబట్టి మీ గొంతుతో సహా ఇక్కడ గుర్తుండిపోతుంది. జయ అన్న. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. చిరావరి గారు, హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు పల్లవి అండి, హన్మకొండ. చిరావరి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా పల్లవి. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. నాకు 3 సందేహాలు ఉన్నాయి గురుగారు. చెప్పమ్మా. ఒకటి వచ్చేసి, దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఒకవేళ మర్చిపోతే అది మళ్ళీ తర్వాత తీసుకోవచ్చా గురుగారు? రెండవది మనీ ప్లాంట్ ఇంట్లో ఉండొచ్చా గురుగారు? మూడవది విగ్రహాలు మా ఇంట్లో ఉన్నాయి గురుగారు, అవి ఉండొచ్చా మళ్ళీ? ఏ విగ్రహాలు ఉన్నాయి? లక్ష్మీనరసింహస్వామి, లక్ష్మీదేవి. పెద్ద పెద్దవా చిన్న చిన్నవా? కొంచెం అంటే మరి ఇట్లా బొటవనే కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి, కొంచెమే జస్ట్. నైవేద్యం పెడతావమ్మా రోజు? రోజు అంటే ఇంకా దీపారాధన చేసినప్పుడు పెడతా గురుగారు. సరేనమ్మా, నువ్వు ఫోన్ పెట్టే నీకు అన్నీ చెప్తాను నువ్వు అడిగిన ప్రశ్నలకి. ఫస్ట్ ప్రశ్న, నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రసాదం. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పూజ నుంచి లేచే కంటే ముందే ప్రసాదం తీసుకున్నాక లేవాలి. గుర్తుంచుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన ప్రేక్షకులకి, పూజ ఫలితం రోజే దీపం పెడతామండి, మాకు ఏ ఫలితం రావట్లేదు, మాకు ఏది జరగట్లేదు, లక్ష్మి నిలబట్టలేదు అని చెప్పి అనుకుంటే కుదరదు. రోజు పూజ చేసినా చేసే విధానంలో చేయాలి పూజ. రోజు గంట కొట్టి దీపారాధన ఆచమనం చేసి, దీపారాధన చేసి ఆచమనం చేయాలి, తెలుసు కదా. ముందు గంట కొట్టాలి, ఘంటానాదం ఖచ్చితంగా. తర్వాత పూజ పూర్తయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాతే పూజ దగ్గర నుంచి లేవాలి. ఇది ఒకటి కంపల్సరీ రూల్. అలా చేస్తే పూజ ఫలితం గమ్ముని మన ఇంట్లోకి వచ్చేస్తుంది, మనకే అనుగ్రహం కలిగిస్తుంది. మూడో పాయింట్ ఏంటంటే, పూజ పూర్తయిపోయిన తర్వాత లేవగానే మీరు వేసుకున్నటువంటి చదర కానీ పీట కానీ ఏదైనా బెడ్షీట్ లాంటి బట్ట వేసి కూర్చుంటే నేల మీద కూర్చుని పూజ చేయకూడదు. నేను చెప్తుంటా కదా మీకు, నేల మీద కూర్చుని పూజ చేస్తే పూజ ఫలితం సగం భూదేవికి వెళ్ళిపోతుంది. అందుకని ఏదైనా పీట కానీ బట్ట కానీ మంచి బట్ట ఉతికారేసిన బట్ట కానీ వేసుకుని పూజ చేసుకోవాలి కదా. ఆ చదరని లేవగానే చుట్టేసి పక్కన పెట్టేయాలి. అదే పీట మీద కూర్చోాలనుకోండి, మన పూజ అయిపోయి తీర్థప్రసాదం తీసుకుని లేచి పక్కకి రాగానే ఆ పీట లేపి గోడకు నిలబెట్టేయాలి. పూజ పూర్తయిపోయాక మీరు లేచి వెళ్ళిపోయి ఆ ఆసనాన్ని, మీరు కూర్చున్న ఆసనాన్ని అక్కడే వదిలేశారనుకోండి,
అక్కడికి కొన్ని దుష్ట శక్తులు వస్తాయి. దుష్ట శక్తులు వచ్చి దాని మీద కూర్చుంటాయి, ఆ పీట మీద. ఎప్పుడైతే మీరు కూర్చుని పూజ చేసుకుని ఆ పీట మించి లేచి వెళ్ళిపోయారో, ఆ పీట మీద కనుక వేరే వాళ్ళు కానీ వేరే శక్తులు కానీ కూర్చున్నాయంటే సగం పూజ ఫలితం వాటికి వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే 70% ఫలితం వాటికి వెళ్ళిపోతుంది, 30% ఫలితమే మీకు వస్తుంది. అందుకని ఖచ్చితంగా పూజ పూర్తయ్యాక పీట కానీ సదరు కానీ తీసేసేయాలి. ఒకవేళ భార్య భర్తలు ఉన్నారనుకోండి, భర్త పూజ చేసుకున్నాడు, ముందు పీట వేసుకుని పూజ అయిపోయింది, భర్త లేచి వెళ్ళిపోయాడు, పీట అలాగే ఉంది. భార్య వచ్చి కూర్చుంది అనుకోండి, భర్త పూజ చేసిన దాంట్లో సగం భార్యకి వెళ్ళిపోతుంది. అలా ఎందుకు వెళ్ళాలి? ఎవరి పూజ ఫలితం వాళ్ళకే ఉండాలి కదా. కాబట్టి ఖచ్చితంగా పూజ అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత పీట కానీ కూర్చున్న ఆసనం కానీ తీసేయాలి. మళ్ళీ తర్వాత వాళ్ళు పూజ చేసుకొని మళ్ళీ వాళ్ళు పీట వేసి కూర్చోవాలి, అలా ఉండాలి. ఇక తీర్థప్రసాదాలు పూజ పూర్తయిన తర్వాత మీరు మర్చిపోయారనుకోండి ప్రసాదం తీసుకోవడం, సాయంత్రం లోపల ఎప్పుడైనా సరే మీరు ఆ ప్రసాదాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ మధ్యాహ్నం కనుక మీరు మాంసాహారం తిన్నారనుకోండి, ఇంకా ఆ వేళకి ప్రసాదం మధ్యాహ్నం నుంచి తినకూడదు. పొద్దున్నే మీరు పూజ చేసేసుకుని మీ ప్రసాదం తీసుకుని మధ్యాహ్నం మీ తిండి ఏదైనా మీరు తినచ్చు. ఒకసారి మీ తిండి మీరు తిన్న తర్వాత మళ్ళీ దేవుడి గదిలోకి ఆ రోజుకి వెళ్ళకూడదు, గుర్తుంచుకోండి, నాన్ వెజ్ తింటే. ఇక ఈవిడ అడిగిన రెండవ ప్రశ్న, మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవచ్చా? మనీ ప్లాంట్ పెంచుకోవచ్చు, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మనీ ప్లాంట్ కంటే కూడా తమలపాకు తీగ పెంచుకోండి ఇంట్లో. తమలపాకు తీగని తెచ్చుకుని పాతుకుని ఆ తమలపాకు తీగ చక్కగా అలా పాకుతూ ఒక తోరణంలా తయారైందంటే, ఎవరైనా మీ ఇంటికి ముత్తైదు వచ్చినప్పుడు, లేదా నాలాంటి వాడు ఎవడో వచ్చాడు అనుకోండి, ఈశ్వరరావు గారు మీ ఇంటికి వచ్చారు, మీ ఇంట్లో భోజనమో పలహారమో చేసాం, మాలాంటి వాళ్ళు ఏం చేస్తామయ్యా అంటే వెళ్తూ అమ్మాయి తాంబూలం ఉందా, తమలపాకులు ఉన్నాయా, సున్నం ఉందా, వక్క ఉందా అని అడిగి వేసుకుంటాం. మాకు అది అలవాటు. మేము వచ్చినప్పుడు మీ ఇంట్లో పలహారం చేసినప్పుడు గబగబా 4 తమలపాకులు కోసుకొచ్చి కడిగేసి అక్కడ ప్లేట్లో పెట్టి అంత సున్నం పెట్టారంటే మహదానందంగా సున్నం రాసుకుని తాంబూలం వేసుకుంటాం మేము. ఇంటికి ఎవరన్నా ముత్తైదు వచ్చారనుకోండి, ముత్తైదు ఇంట్లోంచి వెళ్ళొస్తాను వెళ్ళినప్పుడు ఆవిడ ఒట్టిగా పంపించకూడదు, బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించాలి. అలా మీ చెట్టు ఆకులే, మీ తమలపాకు తీగ ఆకులే మీరు తాంబూలం పెట్టి ఇచ్చారనుకోండి, అంతకంటే మహాభాగ్యం ఇంకోటి లేదు మీకు. ఎందుకంటే ఎక్కడైతే తమలపాకు తీగ చక్కగా అల్లుకుంటుందో అక్కడికి రోజు మొత్తం మీద ఏదో ఒక సమయంలో దేవతలు వస్తారట ఆ తమలపాకు తీగ చూసుకోవడానికి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎక్కడైతే తమలపాకు తీగ ఉందో అక్కడ ఆ ఇంటి మీద ఎప్పుడు ఆంజనేయ స్వామి వారు కన్నేసి ఉంచుతాట. ఎందుకంటే ఆంజనేయ స్వామికే తమలపాకులు అంటే చాలా ఇష్టం. నాగవల్లి దళము అంటారు తమలపాకుని. ఎవరింట్లో తమలపాకు తీగుందో వాళ్ళ ఇంటి మీద హనుమాన్ రక్ష ఉంటుందట. మీరు ఇంటి పైన జై హనుమాన్ ఓంకారం కాషాయం జెండా ఎగరేస్తే ఎంత చక్కటి ఫలితం ఉంటుందో, ఇంటికి జయం కలుగుతుందో. తమలపాకులు తీగ ఇంట్లో పెంచుకున్నా అంటే ఇంటి బయట పెంచుకున్నా సరే, ఆవరణలో పెంచుకున్నా సరే మీకు అటువంటి ఫలితం వస్తుంది. మనీ ప్లాంట్ వల్ల ఉపయోగం ఏం లేదు. మీరు తమలపాకు తీగ పెంచుకోండి, మహదైశ్వర్యం అనేది కలుగుతుంది. ఇక మూడో ప్రశ్న వచ్చేటప్పటికి ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, ఎలాగండి? రోజు దీపం పెడుతున్నాను కానీ నైవేద్యం పెట్టట్లేదండి. ఒకటి గుర్తుంచుకోండి, ఇంట్లో విగ్రహాలు ఉన్నప్పుడు, పెద్ద సైజు విగ్రహాలు కానీ చిన్న సైజు కానీ ఉన్నప్పుడు మహానైవేద్యం పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మహానైవేద్యం అంటే అన్నము పప్పు ఇవన్నీ కలిపి పెడతాం కదా, అలా పెట్టడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు పూజ ప్రారంభం అవడానికి ముందే ఒక చిన్న కప్పులో ఒక అరగంట ముందు కాస్త పెసరపప్పు వేసి కాస్త నీళ్లు పోసి నానబెట్టి నైవేద్యం పెట్టేట ఆ నానినటువంటి వడపప్పు అంటారు దాన్ని, మిగిలిన నీళ్ళన్నీ తీసేసి ఆ వడపప్పులో చిన్న బెల్లం మొక్కేసి నైవేద్యం పెట్టండి. మీరు దేవుడికి పప్పు, చారు, కూర, పెరుగు, పచ్చడి, సాంబారు అన్నీ వేసి భోజనం పెట్టిన ఫలితం వస్తుంది మీకు. వడపప్పుకి అంత విశేషం ఉంది. అందుగురించి శ్రీరామనవమికి మనకు వడపప్పు పెడతారు, చూసారు లేదో. పానకం వడపప్పు ఎందుకు పెడతారు అంటే వడపప్పు పెడితే మహానైవేద్యం పెట్టినట్టే దేవతలకి, అంత ఇష్టం వడపప్పు అంటే. ఆర్గముద్గసోపం అంటారు దాన్ని. ముద్గసోపం అంటే పెసరపప్పు, ఆర్గముద్గసోపం అంటే వడపప్పు, నానబెట్టినటువంటి పెసరపప్పుని ఆర్గముద్గసోపం అంటారనమాట. కాబట్టి ఇంట్లో మీరు దేవుడికి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టచ్చు, లేదా కాస్త నానబెట్టినటువంటి వడపప్పు, పెసరపప్పుని వడపప్పుగా చిన్న బెల్లం మొక్కేసేసి, కానీ నీళ్లు వంచేయాలి, గుర్తుంచుకోండి. నీళ్లతోటి ఉన్నటువంటి వడపప్పుని నైవేద్యం పెట్టకూడదు, ఫలితం ఉండదు. నీళ్లు మొత్తం నానిన తర్వాత వంచేశాక, నీళ్ళన్నీ వంచేసిన తర్వాత దాంట్లో ఇంత బెల్లం మొక్కేసి నైవేద్యం పెట్టేసేయడం. అలా పెడితే కనుక ఇంట్లో ఉన్నటువంటి దేవతలకి, ఇంట్లో ఉండేటటువంటి దేవశక్తులకి మహానైవేద్యం పెట్టినటువంటి ఫలితం మీకు కలుగుతుంది.
జయం. ఎప్పుడైనా సరే ప్రతిదానికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలి. గ్రామ దేవత, ప్రత్యేకించి గ్రామ దేవతల ఉత్సవాలు జరుగుతాయి చూసారా, అప్పుడు అందరూ గ్రామంలో ఉత్సవం జరిగితే మన ఇంట్లో కూడా ఉత్సవం చేసుకోవాలట. ఏదో గ్రామదేవత ఉత్సవం వాళ్ళు చేస్తారు కదా అని మనం కూర్చోకూడదు. ఎందుకంటే ప్రతి గ్రామానికి అధిష్టాన దేవత ఒక గ్రామ దేవత ఉంటుంది. ఆ గ్రామ దేవతే ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరినీ కాపాడుతుంది. కాబట్టి గ్రామ దేవత ఉత్సవం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా, ఇప్పుడు ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఆషాఢ మాసం వస్తుందంటే బోనాలని, గ్రామ దేవతల జాతరలని, తిరునాళ్ళని జరుగుతాయి కదా, ఖచ్చితంగా అందరూ కూడా గ్రామంలో గ్రామ దేవత ఉత్సవం జరుగుతుందంటే మన ఇంటికి కూడా గడపకి పసుపు రాసేయాలి, బొట్లు పెట్టేయాలి, మామిడి తోరణాలు కట్టేయాలి, ఇల్లు శుభ్రం చేసేసుకోవాలి, ఇంట్లో దీపం పెట్టుకోవాలి, నైవేద్యాలు పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రామ దేవత ఇల్లు తిరుగుతుందిట. గ్రామదేవత మామూలుగా ప్రతిరోజు రాత్రిపూట గుళ్ళోంచి వచ్చి పొలిమేరల దగ్గర కాపలా కాస్తుంది, దుష్ట శక్తులు గ్రామంలోకి రాకుండా. మరి ఉత్సవం జరిగే రోజు మాత్రం, ఉత్సవం 2 రోజులు 3 రోజులు జరుగుతుంది కదా తిరునాళ్ళ, అప్పుడు మాత్రం ప్రతి ఇంటికి వస్తుందట. వీళ్ళు చేసుకుంటున్నారా లేదా, వీళ్ళు దీపం పెట్టారా లేదా అని చూడడానికి వస్తుందట. కాబట్టి మనం కూడా ఉత్సవం జరిగేటటువంటి రోజుల్లో ఇంట్లో కూడా మనం నైవేద్యాలు పెట్టుకోవడం, పూజ చేసుకోవడం, శుభ్రంగా ఉండడం లాంటివి చేస్తే అమ్మ అనుగ్రహం మనకి కలుగుతుంది. జయం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నందిగామండి, లక్ష్మి. చిరావురి గారితో మాట్లాడండి అమ్మా. లక్ష్మి గారు. చెప్పమ్మా లక్ష్మి. శ్రీమాతేనమ్మా. చెప్పు తల్లి. అయ్యగారు, ఇట్లా కొంచెం మా అమ్మాయి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చిందండి, అవి రాలేదు. ఎప్పుడు వస్తాయి చెప్తారు? ఏమన్నా కాగితం రాయించుకుందా? కాగితం రాయించుకుందండి. కాగితం రాయించుకుంటే వస్తాయి. వస్తాయా? అదే 3 సంవత్సరాలు అవుతుంది, ఇవ్వలేదు. వడ్డీ ఇస్తున్నారా? ఇవ్వలేదు అయ్యగారు. అయ్యో, అలా అయితే ఎలాగమ్మా? కనీసం వడ్డీ అన్నా ఎప్పటికప్పుడు లాక్కోవాలి. ఏ నెల వడ్డీ ఆ నెల తీసేసుకోవాలి. నమ్మకంగా ఇస్తానని ఇచ్చింది, ఇవ్వలేదు. నమ్మకం ఇది కలియుగం అమ్మా, ఇది కలియుగం. నమ్మకాలు ఉండవు. నేను మా సొంత చెల్లికి డబ్బులు ఇచ్చినా సరే అప్పుగానే కాగితం రాయించుకుంటాను. నేను మా చెల్లి దగ్గర నుంచి, నా సొంత తోబుట్టు దగ్గర నుంచి నేను అప్పు తీసుకున్నా, నేను కాగితం రాసిస్తా ఆవిడికి. ఇది కలియుగం, సొంత వాళ్ళే నమ్మడానికి లేదు. అదే కాగితం అయితే రాసిచ్చింది కానీ ఇవ్వలేదు. ఇస్తానంటుంది, ఇవ్వలేదు. ముందు వడ్డీ అయినా వసూలు చేసుకోండి ముందు. జయం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాధా అండి, హైదరాబాద్ నుంచి కాల్. రాధ గారు, చిరావురి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా రాధా. నమస్కారం గురుగారు. చెప్పు తల్లి. పొద్దున పెట్టిన ప్రమిదలు మరి సాయంత్రం పెట్టచ్చా గురుగారు దేవుడికి? మార్చాలా? ఒక పూట పెట్టిన ప్రమిదలు మళ్ళీ ఇంకో పూట పెట్టకూడదు. అందుకే చిర్రావురి గారు ఎప్పుడు చెప్పేది, అందుకే ఇత్తడి ప్రమిదలు పెట్టుకోండి, ఇత్తడివి కొనుక్కోండి దీపారాధన కుందులు. ఇత్తడివే గురుగారు. దీపారాధన పొద్దున్న పెట్టి దీపం కొండెక్కిపోయాక మళ్ళీ తోముకొని సాయంత్రం పెట్టుకోవాలి. అదే ఇత్తడివే పెడతాను నేను. అలా అయితే ఏ పూట కాకపోతే తోముకుని పెట్టుకోవచ్చు. సరే గురుగారు. జయం తల్లి. మరో కాలర్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, పాలింగి చక్రమ్మ అండి. మాట్లాడండి చిరావురి గారితో. చెప్పమ్మా. శ్రీమాతకు నమస్కారం. చెప్పమ్మా చక్రమ్మ. అదే మన శనివారం వెళ్ళొచ్చామండి. 8 వారాలు పూర్తయిందండి. పూర్తయింది. ఇప్పుడు 9వ వారం అండి. గంటల శనివారం ఇది మర్చిపోకండి. అదే పట్టుకెళ్తానండి. అంటే ముందు మాధవస్వామి గురించి వెళ్ళమంటున్నారు కదండి. అవునమ్మా. అది అభిషేకాన్ని పట్టుకెళ్తున్నాం కదండి, అక్కడికి వెళ్ళేటప్పటికి అప్పుడు పని చేయండి, మీరు ఓ పని చెయ్యండి. మీరు అభిషేకానికి తెల్లవారుదని వెళ్ళిపోతారు, వెంకన్నబాబు గుళ్ళో ఇచ్చేసి అభిషేకం అయ్యాక రండి ఇక్కడికి. మీకు అర్థం కావట్లేదు. మీరు వెంకన్నబాబు గుడికి వెళ్ళిపోయి పొద్దున్నే వెళ్ళిపోతావు కదమ్మా. నేను ఎందుకు ముందు మాధవ స్వామి గుడికి వెళ్ళమని చెప్తున్నానంటే, వెంకన్నబాబు గుడికి వెళ్ళి పూజ లేక భోజనం చేసేస్తారు కదా అందరూ, మళ్ళీ వెళ్ళాలనుకున్నది. అందుకని ముందు ఇక్కడికి వెళ్ళండి పొద్దున్నని చెప్తున్నా. అంతే తప్ప మీరు మామూలుగా వెంకన్నబాబు గుడికి వెళ్ళి అక్కడ అయ్యి అభిషేకం అయిన తర్వాత రావచ్చులేమ్మా. ఏమ్మా, అవసరం లేదు, అవసరం లేదు. దర్శనం ఒకటే. 11 రూపాయలు అక్కడ ఇచ్చేసేయండి. దర్శనం ఒకటి దర్శనం చేసుకుని ప్రదక్షిణాలు 3 ప్రదక్షిణాలు చేయండి. సరేనా?
పొద్దుట లైవ్కి వస్తారేమో అని చూస్తున్నారు, రావట్లేదు. సౌండ్ పెంచండి, పెంచండి. చెప్పమ్మా. అదే పొద్దుట లైవ్కి వస్తారేమో చేద్దామని చూసేమండి. సాయంత్రం లైవ్కి అయితే కల్మావుడు చేస్తారు కదండి. అవునవునమ్మా. పొద్దుట రావట్లేదని వాళ్ళు చేసాను అన్నట్టండి. ఎక్కడా పూజలకే టైం సరిపోవట్లేదు. అదే అండి. నక్షత్ర బలోటి బ్యాచ్ స్టార్ట్ అయింది, నాగబలో బ్యాచ్ స్టార్ట్ అయింది, అన్నిటికీ పూజలు కంప్లీట్ అయితే కదా నేను బయటకు వచ్చేది. మొన్న ఉన్నానండి, కూరగాయలు కోసి కదండి, భోజనం చేసి వచ్చామండి. పోలేమ్మా, నువ్వు చాలా సేవ చేసుకుంటున్నావు చక్రమ్మ. లేదు, అవకాశం ఉంటే ఇంకా చెయ్యాలని ఉంది కానీ అవకాశం లేదు ఇంటి దగ్గర. అదే పాపం. అవును, 2 వారాలు వెళ్ళానండి, మళ్ళీ మీరు వచ్చినప్పుడు ఉంటానండి. అలాగేలేమ్మా, అలాగే. మీరు ఎప్పుడు వస్తారా అని ఆతృతగా ఉన్నామండి. అవునా, తప్పకుండా తల్లి. ఈ వారం కూడా దిగ్విజయంగా జరగాలని ఆశీర్వదించండి. దిగ్విజయంగా గంట పట్టుకెళ్ళి గంటానాదం వినపడితే అంతా జయమే. పట్టుకెళ్తానండి. సరే తల్లి. పుట్టింటికి అత్తింటికి ఆశీస్సులు ఇవ్వండి గురువుగారు. పుట్టింటికి అత్తింటికి మీ ఇంటికి ఆశీస్సులు. జయం తల్లి. మరో కాల్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు విశాఖపట్నం. నా పేరు శ్రీను. విశాఖపట్నం నుంచి ఫోన్ చేస్తున్నాను. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే చెప్పమ్మా. అదే పండగ నుంచి నాకు అసలు బాగోట్లేదు గురువు గారు. అంటే వర్క్లు ఏమి ఉండట్లేదు, అందుకని. ఏం చేస్తుంటారు మీరు? మేము అదే ఎలివేషన్ వర్క్ చేస్తాం గురువు గారు. కొంచెం ఎలక్షన్లు అయ్యేదాకా ఇలాగే ఉంటుందమ్మా ఆడావిడి. కొంచెం ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ తప్పకుండా చూస్తాం గురువు గారు మేము. అలాగా, సంతోషం అమ్మా. అదే తెల్లవారు లేచి దీపం పెట్టమంటున్నారు కదా, అవన్నీ కూడా చేస్తుంటాం. చెయ్యండి, చేస్తూ ఉండండి, తప్పకుండా మంచి ఫలితం వస్తుంది, అందులో డౌట్ ఏమీ లేదు. మీ ఆశీస్సులు కావాలి గురువు గారు మాకు. తప్పకుండా అమ్మా, తప్పకుండా. వీలైతే ఈ శనివారం సిద్ధాంతం వెళ్ళండి. ఓకే గురువు గారు. వైజాగ్ తెల్లవారుజామున 4:30కు బయలుదేరారనుకోండి, 8-9 సిద్ధాంతం వస్తారు. ఇంట్లో గంట పట్టుకెళ్ళండి, లేకపోతే కొత్తది కొనుక్కోండి. ఓకే గురుగారు. ఓకే నాన్న, జయం నాన్న, జయం. మరో కాల్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో, నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కూరమాపురం అండి, దుర్గాలక్ష్మి అండి. చిరావరి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రేనండి. శ్రీమాత్రేనమ్మ తల్లి, చెప్పమ్మా. సిద్ధాంతం వెళ్ళామండి, 2 వారాలు అయిందండి. రేపు వారం అయితే 3వ వారం అవుతుందండి. సంతోషం. వెళ్తున్నామండి. అంటే మన ఫస్ట్ వారం ఏమో తెల్లరగట్లు వెళ్ళిపోయామండి. ఎవరి నుంచి? కూరమాపురం అండి, చెల్లూరు అవతలండి. చెల్లూరు దగ్గర, ఈస్ట్ గోదావరా? వెళ్ళామండి. మా పాప మా అల్లుడు కూడా వస్తున్నారండి. పోన్లే పాపం. బాగానే వెళ్ళి వస్తున్నామండి. మరి దేవుడి దైవదానం అండి. వచ్చేస్తుంది, ఏం పర్లేదు, నీకు రెడీగా ఉంది. ఈ శనివారం కూడా వెళ్తున్నావు కదా? వెళ్తున్నానండి. గంట పట్టుకెళ్ళి ప్రదక్షిణ చేసుకో, గంట కొడుతూ. ఏంటండి, నేను పుట్టిన టైం అయితే కానండి 47 సంవత్సరాలు వచ్చినాయి కానీ ఎప్పుడు కష్టాలండి, ఏదో తెలియట్లేదండి. అయ్యో పాపం. 3 పాపలండి. 3 పాపలకి పెళ్లిళ్ళు అయినాయండి. చేసామండి. 10th 9th. ఎలా బస్సులో వెళ్తున్నావా సిద్ధాంతానికి? బస్ కాదండి, మా ఇంటి పక్కన తీసుకుని వెళ్తున్నారండి. ఆడలిద్దరు జోడ వస్తున్నారండి. ఆటోలో వెళ్తున్నావా? బండి మీద వెళ్ళిపోతున్నామండి. సరే, ముందు మాధవ స్వామి గుడి దర్శనం చేసుకోండి, గోపాలస్వామి గుడిలో. ఆయన దర్శనం చేసుకున్నాక వెంకన్నబాబు దగ్గరికి వెళ్ళండి. అలాగే అండి. సరేనా? జయం తల్లి, జయం. మరో కాల్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో, గురువు గారు. అమ్మా నమస్తే అమ్మా. చెప్పమ్మా, నీ పేరేంటి? నా పేరండి నిర్మల అండి. నిర్మల, చెప్పమ్మా. మేము ముగ్గు పోసినామండి, ఇల్లు స్థలం తీసుకున్నాము. ముగ్గు పోసినామండి. ముగ్గు పోస్తే అయితే కరెక్ట్ టయానికి శంకుస్థాపన చేయలేదండి. శంకుస్థాపన చేయలేదు. అయితే 12 తర్వాత చేసినామండి. అయ్యగారు 12 తర్వాత వచ్చిండు. మరి 11 లోపులే చేయమని చెప్పిండు అయ్యగారు. మరి లోపల కొబ్బరికాయ కొట్టేలేపోయారా? ఒకటి ఏందండి, కొబ్బరికాయ కొట్టేలేపోయారా? కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టాలండి. కాదు, ఒకవేళ ముహూర్తం దాటిపోయేలాంటి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటే సరిపోతుందమ్మా. అట్లనా? ఏం పర్లేదు, ఏం కాదులే. మొదలైందా పని? మొదలైందండి, ఏం భయం లేదు. అయితే అయ్యగారు ఏమన్నాడంటే ఈ రోజు మొత్తం ఉన్నాయండి పెళ్లిళ్ళు, ఏం కాదులేండి అని అన్నాడు. ఎప్పుడు? ఏ రోజు? ఏ రోజు అంటే ఏ రోజునండి, ఈ
పోయిన నెల అండి. సరే పోన్లేమ్మా, జాగ్రత్త, ఏం కాదులే, జాగ్రత్తగా మొదలు పెట్టేసుకుని గృహప్రవేశం రెడీ అవ్వండి. మరి ఏందండి గృహప్రవేశం ఇంక ఇల్లు కాలేదు. ఉన్నారండి. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా మాట్లాడండి, కాల్ కలిసింది. మీ పేరు? హలో, కాల్ కట్ అయిందండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు ఎక్కడి నుంచి అమ్మా? పెద్దపల్లి నుండి మేడం. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా వరలక్ష్మి. గురుగారు శ్రీమాత్రేనమ్మా, చెప్పమ్మా. అయితే మా బాబు 12 years అండి. స్కూల్కి వెళ్ళడం లేదు, హెల్త్ బాగుండట్లేదు గురుగారు. ఏమ్మా ఎందుకు? అయితే కాలసర్ప దోషం ఉందని చెప్పారు పూజారిని అడిగితే. అయ్యో. నా ఆరోగ్యం కూడా బాగుండట్లేదు గురుగారు. అయితే ఒకసారి జాతకం మళ్ళీ చూపించండి. చేయించుకోమన్నారు గురువు గారు. అవసరం లేదు కానీ ఒకసారి బాబు జాతకం చూపించండి. చూపించి మన ఫౌండేషన్, చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఇక్కడ వస్తుంది కదా, ఈ నెంబర్కి జాతకం అని మెసేజ్ పెడితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. అందులో ఒకసారి మీరు జాతకం చూపించండి, నిజంగా కాలసర్పదోషం ఉందా లేదా అనే దాన్ని బట్టి నేను పరిహారం చెప్తానమ్మా. జయం. తర్వాత కాల్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కావేరి అండి, మాది పిఠాపురం. చిరావురి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం అండి. చెప్పు తల్లి. నాకు మరిది గారు ఉన్నారండి. ఆయనకి పెళ్లి ఏమీ కుదరట్లేదండి. అయితే మా ఊళ్ళో ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నారండి. అయితే అమ్మాయి ఏమో ఎవరికి ఇష్టం లేదండి. మీకు ఇష్టం లేదా? ఇంట్లో ఎవరికి ఇష్టం లేదండి, అత్తగారికి మావయ్య గారికి. ఆ అమ్మాయి గురించి చేసుకుంటాను అమ్మాయిని అని చెప్పేసి అంటున్నారండి. మీ మరిది గారా? మా మరిది గారండి. అయితే అమ్మాయిని చేసుకుంటే చాలా ఇబ్బందులుగా అయిపోతారు మీరు అని చెప్పేసి ఇంట్లో అందరూ చెప్పినా వెళ్ళడం లేదండి. ఎందుకు ఇబ్బందులు అయిపోతారు? అంటే వాళ్ళు మంచోళ్ళు కాదండి. మంచోళ్ళు కాదా? వేరే ఒకవేళ పెళ్లి చేసుకున్నా వేరే వాళ్ళతో వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటున్నారండి. ఎవరంటున్నారు? అత్తయ్య గారు మామయ్య గారు అంటారండి. చిన్నప్పటి నుంచి చూసారంటే అండి అమ్మాయిని. ఈ అబ్బాయికి కూడా తెలుసు అంటే అండి. అయినా సరే అందరితో మళ్ళీ ఏమంటాడంటే అండి, మా అమ్మకి ఇష్టం లేకపోతే ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోతే చేసుకోను, ఎవరికి ఇష్టం లేకపోతే నేను చేసుకోను అంటున్నాను. కానీ పెళ్లి సంబంధం చూడమంటావా అని అడిగితే ఏం మాట్లాడలేదు. అదే ఒకసారి గట్టిగా కూర్చోబెట్టి మాట్లాడమని చెప్పు వాళ్ళ అమ్మని నాన్న. నేను అందరం అడిగామండి. వాళ్ళ అమ్మగారి కన్నా ఎక్కువగా గౌరవంగా ఉంటాడండి నా దగ్గర. నేను కూడా అడిగానండి. ఏమంటాడు మరి? ఏం మాట్లాడతలేదని చేసుకుంటారులే కొన్నాళ్ళు పోనీ అంటున్నాడు. మీరు మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పండి, అప్పుడు మారిపోతాడు. చెప్తామండి, చాలా వరకు ట్రై చేసి చూసాం. సంబంధాలు వేరే సంబంధాలు ఏమైనా వస్తే చూపించండి. అదేంటి చూసాం. అయితే నేను ఇప్పుడు ఎప్పటికీ ఏం చేయను, చేసుకోను అలాగా ఇలాగా అని చెప్పేసి అంటున్నాడండి. అత్తయ్య గారికి అబ్బాయిని చూస్తూ బాగట్లేదండి ఒంట్లో అట్లా. మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం? అంటే ఏమన్నా పరిష్కారం ఏమన్నా ఉంటుందా అని చెప్తారండి. ఇప్పుడు అబ్బాయి మనసులో అమ్మాయి మీద మనసు పడిన తర్వాత ఇంకా పరిష్కారం ఏముంటుంది దానికి? చేసుకోండి అంటున్నాడండి. కాకపోతే ఇప్పుడే చేసుకోను అంటున్నాడు. సరే మరి వెయిట్ చేయండి. మరి ఇంకా అమ్మాయిని అయితే చేసుకోను అన్నాడు కదా, కొన్ని రోజులు ఆగమన్నాడు కాబట్టి ఆగండి. ఈ లోపల సంబంధాలు వస్తే చూపిస్తూ ఉండండి. ఈ లోపల ఆ అమ్మాయి కూడా పెళ్ళి అయిపోతుంది కదా, ఇంక అదే బెస్ట్. ఇంక వేరే పరిష్కారం ఉండదు దానికి. 7 వారాలు చేయమంటే చిన్న తిరుపతి వెళ్ళామండి నేను. అలా వెళ్ళి అలా 7 వారాలు వెళ్తేనే మళ్ళీ దేవుడు చెప్పాలే అని చెప్పేసి మళ్ళీ 7 వారాలు వెళ్ళామండి. ఎక్కడ? చిన్న తిరుపతికి వెళ్ళారా? చిన్న తిరుపతి 7 వారాలు చేసామండి. మీరు వెళ్ళడం కాదు కానీ ఆ అబ్బాయిని వెళ్ళమని చెప్పండి, సిద్ధాంతం వెళ్ళమనండి. ఈ శనివారం నుంచి ఒక 11 శనివారాలు సిద్ధాంతం అండి వెళ్ళమనండి. ఎందుకంటే ఆ అబ్బాయి వెళ్ళాలి, మీరు వెళ్ళడం కాదు. సరే అండి. మీరు వెళ్ళినా పర్లేదు కానీ ఆ అబ్బాయి గురించి మీరు వెళ్తే పనికిరాదు. ఆ అబ్బాయి గురించి ఆ అబ్బాయే తిరగాలి.
ఈ వారం నుంచి సిద్ధాంతం వెళ్ళమని చెప్పు, సరేనా? సరే అండి. అది ఏమి ఇంట్లో కూడా ఏం బాగుంటలేదండి. ఇంకా అదంతా తర్వాత, ముందైతే పెళ్లి సమస్య కాబట్టి దీనికి సంబంధించి చేయండి. జయం. తర్వాత కాల్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మ, ముందు మీరు టీవీ నుంచి దూరంగా అన్నారండి, వాల్యూమ్ అన్న తగ్గించండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. చెప్పండి అమ్మా, మీ పేరు? వసంతలక్ష్మి. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? శ్రీమాత్రే నమః గురువు గారు. చెప్పమ్మా. మాది గుంటూరు అండి. సరేనమ్మా. ఏం చెప్పాలో తెలియట్లేదండి. అదేంటి ఏం మాట్లాడారు? 2 నెలల నుంచి మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్. నేను సిద్ధాంతం గురించి బాగా వింటున్నాను. వెళ్ళాలంటే అసలుకి స్వామి ఎందుకో రానివ్వట్లేదండి నన్ను. రానివ్వకపోవడం కాదు, మీరు వెళ్ళాలని మీరు గట్టిగా సంకల్పం చేసుకోవట్లేదు. గట్టిగా సంకల్పం చేసుకొని ఇప్పుడు 6 వారాలు ముడుపు కట్టుకొని 6 శనివారాలు చేశాను సార్. చేస్తానే ఉన్నాను. కొంచెం ఆరోగ్యం ఒక 20 రోజుల నుంచి కొంచెం బాగోట్లేదు సార్. తలనొప్పి విపరీతంగా బాగుండట్లేదు. దానివల్ల ఆగిపోయాను. 20 రోజులు తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసా మీకు? 40 రోజుల క్రితం నుంచి మీరు ముడుపు కట్టి సిద్ధాంతం వెళ్లకుండా ఇంట్లోనే చేస్తున్నారు కాబట్టి. 6 వారాలంటే 42 రోజులు కదా. 42 రోజుల నుంచి మీరు సిద్ధాంతం వెళ్లకుండా ఇంట్లోనే వెళ్దాం అనుకుని బద్దకిస్తున్నారు కాబట్టి 20 రోజుల నుంచి తలనొప్పి పట్టింది. బద్దకిచ్చడం కదా సార్, అది వెళ్ళటానికి అవకాశం లేకపోయింది. అందుకని ఏమైంది తల్లి? అది కొంచెం చెల్దులేసింది, బాగోలేదు ఆరోగ్యం కూడా. మీకు ఏం పర్లేదు కానీ నిదానంగా మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరినో తీసుకుని రేపు శనివారం బయలుదేరండి. పొద్దున్న 5ంటికి బయలుదేరండి. అవును, కారు కూడా మాట్లాడుకున్నాం సార్ వెళ్ళాలని. కారు అవసరం లేదమ్మా. విజయవాడ వెళ్ళి రావులపాలెం బస్సు, కాకినాడ వెళ్ళే బస్సు ఎక్కితే సిద్ధాంతం బ్రిడ్జి మీద దిగుతారు. 2 గంటలు 3 గంటలు. 7 కలిసి మాట్లాడుకున్నాం సార్ వెళ్ళాలని. 7 కలిసి మాట్లాడుకుని నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇంకొక ఆమెకు కూడా బాగాలేదని ఆగిపోయామండి. అలా ఆగద్దమ్మా, అవే పరీక్షలు. మీరు వస్తున్నారని 6వ తారీఖు అన్నా వద్దామని ఉంది సార్, మిమ్మల్ని చూడాలని అన్నా. నేను కనపడుతున్నాకమ్మా రోజు టీవీలో. కనిపిస్తున్నారు సార్, ఒకసారి మిమ్మల్ని డైరెక్ట్ గా చూసి మీ పాదాలకు దండం పెట్టుకుందాం సార్. నేను పాదాలకు దండం పెట్టించుకోనుగా నేను అసలు ఇప్పుడు మామూలుగానే ఎవరన్నా నమస్కారం గురువు గారు అంటే నమస్కారం అనద్దు, శ్రీమాత్రే నమః అంటే నాకు కాదు నమస్కారం అమ్మవారికి అని చెప్తా. నేను కాళ్ళకి ఎందుకు దండం పెట్టుకుంటా? నేను శ్రీమాత్రే నమః అని మనందరం కలిసి అమ్మవారికి పెట్టాలి దండం. అదే నాకు పిల్లలు లేరు సార్, మా వారు కూడా చనిపోయారు. అయ్యో పాపం. మా మేనల్లుళ్ళు 2 ఉన్నారు. పెద్ద అబ్బాయి లండన్ లో ఉన్నారు సార్. ఆ అబ్బాయి మోహన్ వెంకట గోపీకృష్ణ ఆశీస్సులు ఇవ్వండి సార్. మోహన వెంకట గోపీకృష్ణకి ఆశీస్సులు. చిన్న అబ్బాయి వెంకట సాయి సార్. వెంకట సాయికి ఆశీస్సులు. పెద్ద బాబుకి కొంచెం ఉద్యోగంలో బాగా స్థిరపడేటట్లుగా ఆశీస్సులు ఇవ్వండి సార్. తప్పకుండానమ్మా, ఆశీస్సులు. మీ పేరేంటి? వసంతలక్ష్మి సార్. వసంతలక్ష్మి గారు, మీకు కూడా ఆశీస్సులు. సరే సార్. సరే తల్లి, జయం నాన్న, జయం. చిరావరి గారు, మరో కాల్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు కుసుమ అండి, గుంటూరు జిల్లా. చిరావరి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. మా పెద్ద బాబు కర్కాటక రాశి మీద పుష్యమి నక్షత్రం బాబు. చెప్పిన మాట వింటలేదు. వినడమ్మా, ఎందుకంటే పుష్యమి అనేది శాంతి బలి నక్షత్రం అంటారు దాన్ని. అందుకని ఆ నక్షత్ర ప్రభావం వల్ల అలాగే ఉంటారు పిల్లలు. ఎప్పుడో ఒకప్పుడు కొంతకాలం ఇది వరకు బాగానే ఉండేవాడు కదా, హఠాత్తుగా వస్తుంది మార్పు. మనకున్నటువంటి, సరే నువ్వు ఫోన్ పెట్టి నేను వివరంగా చెప్తాను. మనకున్నటువంటి 27 నక్షత్రాలు మనకున్నాయి. ఆ 27 నక్షత్రాల్లోనూ 18 నక్షత్రాలని బలి నక్షత్రాలు అంటారు. అవి భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పొబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, అశ్విని, మఖ, ఉత్తర, హస్త, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాల్లో ఏ ఇంట్లో అయినా పిల్లలు కానీ పెద్దలు కానీ ఉంటే నక్షత్ర బలి ఖచ్చితంగా జరిపించుకోవాలి. ఎందుకంటే
ఈ నక్షత్రాలకి పవర్స్ ఎక్కువ. ఎప్పుడైతే పవర్ ఎక్కువగా ఉందో ఆ నక్షత్రం పవర్కి తగ్గ ఆహారం అంటే దానికి తగినటువంటి పూజ, శాంతి బలి పూజ జరగకపోతే ఈ నక్షత్రం పవర్ఫుల్ నక్షత్రం ఇవ్వాలనుకున్నటువంటి మంచి ఫలితం ఇవ్వలేదు మీకు. అందుగురించి నక్షత్రం ఏం చేస్తుంది, ఒరే నక్షత్ర బలి చేయించరా, నాకు శాంతి ఆకలి తట్టుకోలేకపోతున్నాను నేను, అందుకని చెప్పి నాకు ఆ నక్షత్ర బలి చేయించు అని మీకు చెప్తూ ఉంటుంది, సిగ్నల్ ఇస్తుంది, కానీ మీరు పట్టించుకోరు. అప్పుడు ఏం చేస్తుందంటే ఉన్నట్టుండి చికాకుని పెంచుతుంది. ఆ నక్షత్రంలో ఎవరైతే పుట్టాడో వాళ్ళు చికాకులు చేయడం, వాళ్ళకి ఏ పని జరగకపోవడం, వాళ్ళకి ఆర్థికంగా స్థిరపడకపోవడం, అంతా డౌన్ఫాల్లో ఉండడం, ఇంట్లో చికాకులు ఉండడం లాంటివే అది సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు మన బాడీ ఉందమ్మా, మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అని ఉంటుంది. అదేం చేస్తున్నాయంటే బయట నుంచి ఏదన్నా కనుక వైరస్ వస్తే దాదాపుగా ఫైటింగ్ చేస్తుంది బయట నుంచి వచ్చినటువంటి శత్రువుతో మన శరీరం. ఎప్పుడైతే బయట నుంచి వచ్చేటటువంటి శత్రువు బలంగా ఉండి మన శరీరంలో ఉండేటటువంటి నిరోధక శక్తి డల్ అయిపోయిందో వెంటనే మన శరీరం వేడిని పెంచేస్తుంది. ఏమని, ఎందుకు అంటే, ఒరే బాబు నేను యుద్ధం చేయలేకపోతున్నా శత్రువుతో, నువ్వు జాగ్రత్త పడు అని శరీరంలో బాడీని హీట్ని పెంచేస్తుంది. వెంటనే మనం ఏమంటే అమ్మో జ్వరం వచ్చిందని చెప్పి గమ్మున ట్యాబ్లెట్లు వేస్తాం. ఈ ట్యాబ్లెట్ల శక్తి మళ్ళీ వ్యాధి నిరోధక శక్తి వెళ్ళి వచ్చిన వైరస్ మీద పోరాడుతుంది. అంటే మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తి మనల్ని అలర్ట్ చేసే ప్రక్రియనే ఫీవర్, జ్వరం అంటారనమాట. కాబట్టి అదేవిధంగా ఈ నక్షత్ర బలిలో ఎవరైతే ఈ నక్షత్రాల్లో పుట్టారో పిల్లలు, వాళ్ళకి నక్షత్ర బలికి ఎప్పుడైతే దానికి శాంతి జరగలేదో అది సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. చికాకులు చేయడం కానీ ఈ పిల్లలు, లేకపోతే ఏది వాడికి అంతా డౌన్ఫాల్ అవుతూ ఉండడం, ఏది కలిసి రాకపోవడం, అట్లా చేస్తున్నప్పుడు మనం వెంటనే గమనించి, ఓహో చిర్రావూరి గారు చెప్పారు ఇదే కదా, నక్షత్ర బలి గురించి చెప్పారు కదా ఆయన, నక్షత్ర బలి చేయిద్దామని ఖచ్చితంగా అసలు నేను చెప్పకుండా ముందే మీరు చేయించాలి. చిన్నప్పుడు మనకి పుట్టగానే శాంతి పూజలు చేయిస్తాం కదా, అలాగే నక్షత్ర బలి కూడా చేయించాలి. అలా చేయించకపోవడం వల్ల ఇదే చిరాకు అనమాట. ఎప్పుడు చికాకు పెడుతుందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు మనం నక్షత్ర బలి చేయిస్తే 6 నెలల తర్వాత నుంచి 6 సంవత్సరాల లోపల నక్షత్ర బలి ప్రభావం చూపిస్తుంది. అదే పుట్టిన పిల్లలకి శాంతితో పాటు నక్షత్ర బలి కూడా చేయించేసామనుకోండి, వాళ్ళు పెద్ద అయ్యే టైంకి నక్షత్రం యోగాలు యోగించేలా చేస్తుంది అనమాట. అందుకని మీ అబ్బాయికి నక్షత్ర బలి చేయించండి అమ్మా. ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దీనికి నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. నక్షత్ర బలి 41 రోజులు జరుగుతుంది. పేరు గోత్ర నక్షత్రంతో మాత్రమే జరుగుతుంది, దానికి ప్రసాదాలు ఉండవు. ఇండియా మొత్తం మీద నక్షత్ర బలి కేవలం మన చిర్రావూరి ఫౌండేషన్లో చిర్రావూరి గారు మాత్రమే జరిపిస్తారు. ఇక నక్షత్ర బలి జరిపించే వాళ్ళు ఎవరు ఇండియాలో లేరు. జయం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం చిరావూరి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు సావిత్రి, వినాయక్ నగర్ నుంచి. ఇందాక కాల్ చేస్తే కట్ అయిపోయింది. అమ్మా మాట్లాడండి చిరావూరి. చెప్పమ్మా. గురువు గారు ఇందాక అడుగుదామంటే కట్ అయిపోయింది. చెప్పమ్మా. అది ఒకే ఇంట్లో 3 తలనీలాలు ఇవ్వవచ్చా? ఎక్కడ? దేవాలయం క్షేత్రంలోనా? దేవాలయంలో, తిరుపతిలో కానీ. ఇవ్వచ్చు. 3 కాదు 33 ఉన్నా ఇవ్వచ్చు. ఇవ్వకూడదు అంటారు కదా. క్షేత్రంలో తలనీలాలు దేవుడికి 3 కాదు 30 మంది ఉన్నా ఇవ్వచ్చు. ఆడవాళ్ళు కూడా ఇవ్వచ్చా? ఆడవాళ్ళు పెళ్ళైన ముత్తైదువులు గుండు చేయించుకోకూడదు. ముత్తైదువులు గుండు చేయించుకున్నారంటే భర్త లేరని అర్థం. విధవ స్త్రీలు మాత్రమే, వైధవ్యంతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే జుట్టు ఇవ్వాలి. ముత్తైదువులు 3 కత్తిరలు మాత్రమే ఇవ్వాలి. చెప్పమ్మా. ఆంగ్లేయులలో దేవుని గది పెట్టాను, అక్కడ పెట్టుకుంటా. అంటే ఈశాన్యంలో ఉండాలి దేవుడి గది. ఒకవేళ ఆగ్నేయంలో, ఒకవేళ అదే అప్పుడు ఏం చెయ్యాలంటే ఆగ్నేయంలో గదిలోనే ఈశాన్యములు పెట్టుకోవాలి. ఓకే. అలాగే ఇంకొకటి, అమ్మవారికి గుడిలో అమ్మవారికి ఒడిబియ్యం వేయాలనుకుంటున్నాము. అయితే మార్నింగ్ టిఫిన్ తినే మనం పోయొచ్చా, తినకుండా వేయాలా అని? గుళ్ళో అమ్మవారికి దేవతలకి ఒడిబియ్యం పోసేటప్పుడు మనం ఖాళీ కడుపుతోటి పొయ్యాలి, నింపాలి. జయం. తర్వాత కాల్తో మాట్లాడదాం చిరావూరి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సుజాత అండి, తణుకు నుంచి మాట్లాడుతున్నాను. చిరావూరి గారితో మాట్లాడండి అమ్మా. సుజాత చెప్పమ్మా. ఇది మాత్రమే గురువు గారు. చెప్పమ్మా.
అదేంటి ఇప్పుడు కార్తీక మాసం నోవులు ఉంటాయి కదండి, ఉంటాయి కదా. ఆ నోవులు తర్వాత ఎవరు చేయడానికి లేకపోతే ఆ తోరాలు ఏం చెయ్యాలండి? ఆ తోరాలు నీళ్ళలో వదిలిపెట్టేయాలి. నీళ్ళల్లోనండి ఆవుకు పెట్టమంటున్నారండి కొందరండి. అసలు తోరాలంటే ఏంటి? అదేండి ఆగు ఒక్క నిమిషం. తోరాలంటే ఏంటి? తోరాలంటే ఏంటి? తాళ్ళండి. తాళ్ళు కదా. తాళ్ళు ఆవుకు పెడితే గొంతుకు అడ్డమడవా? అంతే. అదేమన్నా గడ్డా? అదేమన్నా గడ్డా? తలకాయ ఉండాలి. చెప్పిన వాళ్ళకన్నా తలకాయ ఉండద్దాం. ఆవుకి పెడతారు ఎక్కడన్నా తోరాలు? అందుకేనండి నేలకి గొంతుకి అడ్డం పెడితే మహాపాపం కూడాను. ఆవుకి పెట్టద్దు. ఆవుకి ఎప్పుడైనా నానబెట్టినటువంటి ఉలవలు కానీ గడ్డి కానీ పెట్టాలి తప్ప తోరాలు పెడతారా? అందుకేనండి ఏ రోజు నుంచో అలా డౌట్ వచ్చింది. ఇంకో ప్రశ్న అండి, నీళ్ళలో వదిలిపెట్టి చచ్చిపోయిన వాళ్ళు సంవత్సరేకం చేస్తాం కదండి, అప్పుడు సంవత్సరేకం మంగళవారం కానీ శుక్రవారం కానీ అలా వచ్చింది అనుకోండి, వాళ్ళకి వెళ్ళొచ్చునండి, మన ఇంటికి వాళ్ళు రావచ్చండి భోజనానికి? ఎందుకు రాకూడదు? వారంతో సంబంధం ఏముంది? సంవత్సరేకంతో సంబంధం కానీ. మా నాన్నగారికి మంగళవారం శుక్రవారాల్లో వస్తే అండి ఎవరు రాలేదండి, అందుకనండి ఆ కార్యక్రమం అది వాళ్ళ కర్మ. పెట్టమన్నారు. అది రాని వాళ్ళ కర్మ. వైకుంఠ సమారాధన భోజనం మంగళవారం శుక్రవారం కాదు, ఏ వారం వచ్చినా వెళ్ళాలి. వెళ్ళకపోవడం వాళ్ళ కర్మ అంతే. ఇంకో ప్రశ్న అండి, మనం పూజ చేసేటప్పుడు దీపం వెలిగించిన దగ్గర నుంచి పూజ అయ్యే వరకు మధ్యలో ఎవరితోనో మాట్లాడితే మనం చేసిన పూజ ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటారా? నిజమేనండి? అంతే కదా మరి. మన ఫలితం వాళ్ళకి వెళ్ళిపోవడం కాదు, మనకి పూర్తి ఫలితం రాదు. పూజ అంటే శ్రద్ధగా మనస్ఫూర్తిగా చేయాల్సిన దాన్ని పూజ అంటారు. దీపం వెలిగిస్తూ అదిగో ఎవరో వచ్చారు చూడు అని దేవుడికి పూలు పెడుతూ హారతి వెలిగిస్తూ అదిగో తలుపేయి అదిగో పాలు పొంగుతున్నాయి చూడు, ఇవేం చెప్పద్దు. అన్ని పనులు వచ్చి చూసుకుని వచ్చి కూర్చోవాలి. అందుగురించే ఈ పనులు ఏవి స్టార్ట్ అవ్వక ముందే తెల్లవారుజామునే పూజ చేయమంటారు. తెల్లవారుజాము 5:30కి ఎవరు రారు కదా మన ఇంటికి అప్పుడు. అందుకనే పొద్దున్నే పూజ చేసుకోండి 5:30 లోపల, ఈ వ్యవహారాలు ఏమి ఉండవు అని అప్పుడు చేయమంటారు. పూజ మధ్యలో మాట్లాడద్దు. గోవిందనామాలు తప్ప, నోట్లోంచి దేవుడి మంత్రాలు తప్ప మామూలు మాటలు రావద్దు పూజలో. సరేనా? మీరు మీ దగ్గరగా వచ్చేవారండి. మా అబ్బాయికి మా గారి అబ్బాయి పెళ్లి చేయించారండి. డబ్బు ఆగిపోతే లక్ష్మీ గణపతి హోమం చేయించారండి. ఎవరు? దానికి నుంచి అచ్యుతం గారండి. వైట్ డ్రెస్ వేసుకునేవారండి, సన్నగా ఉండేవారండి. వైజాగ్లోనా? తణుకులోనండి. మా అక్కగారు అబ్బాయిది వైజాగ్ అండి. అప్పుడు ఎన్నాళ్ళైనా పెళ్లి సంబంధం కుదిరేది కాదండి. నాన్నగారు మీరు సిద్ధాంతంలో ఉన్నప్పుడు వచ్చేవారంటండి. ఏదో పూజ చెప్పారంట, ఇదేంటి లక్ష్మీ గణపతి హోమం చేయించారంటండి. వెంటనే 2 అయినాయండి. ఇప్పుడు నాన్నగారు లేదు, నేను కాలం చేశారండి, సంవత్సరం అంతా కలిసి వచ్చింది కదా మీకు. మీరంటే నా బాగా నమ్మకం నాన్నగారికి. సంతోషం తల్లి, సంతోషం. ఇప్పుడు నేను మొన్న వెళ్ళానండి సిద్ధాంతం, అమ్మ బెడ్ మీద ఉన్నారనండి. ఇంకా అన్ని వారాలు వెళ్ళలేకపోతానండి, అప్పుడు చూసేవాళ్ళు లేరండి. అయ్యో పాపం. ఇంకా అందుకనే వెళ్ళట్లేదండి. అదేలేమ్మా, జాగ్రత్తగా చేసుకో పూజ. ఎప్పుడు మీ గురించి చెప్పేవారండి, ప్రసాద్ గారు అని చెప్పేవారండి. ప్రసాద్ గారు మీ నాన్నగారి పేరు ప్రసాద్ గారా? ఓకే, సరే తల్లి. జయం నాన్న, జయం. మరో కాల్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వీరేంద్ర బాబు, సబ్జెక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా, చెప్పండి. స్వామి, నేను గుళ్ళో పూజ చేస్తాను. మేము వచ్చి కమ్మనాయుడు చేసిన చేసుకో. లేరు. ఏ దేవుడు గుడి? వినాయక స్వామి గుడి. చేసుకోవచ్చమ్మా. స్వామి, ఇప్పుడు మేము ఇంట్లో పెద్దలు వచ్చి కొంచెం హైట్లో పెట్టుకున్నాం పూజ గది. కూర్చొని చేయని మాలతో నిలబడుకుంటా పూజ చేస్తాము. నిలబడుకుని పూజ చేసిన ఆచమనం సంకల్పం కూర్చుని చేసుకుని పూజ నిలబడి చేసుకోవచ్చు. మళ్ళీ ప్రసాదం కూర్చొని తీసుకోవాలి. సరే సార్. జయం నాన్న, జయం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో. హలో, కాల్ కలిసిందండి, మాట్లాడండి. అమ్మా నమస్తే. హలో. నమస్తే అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదంటే టీవీకి దూరంగా రండి. మీ పేరేంటి? సంగవి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెల్లంపల్లి.
చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మా గురూజీ. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. గురూజీ, మేము సపోజ్ ఎగ్ కర్రీ తీసుకున్నాక తులసికి వాటర్ పోయొచ్చా? పోయకూడదు. అంటే అది కూడా ఒక ప్లాంటే కదా గురూజీ? ఏది తులసియా? అంటే అన్ని మొక్కలతోటి ఉంటుంది కదా గురూజీ? తులసి మాత్రం మరి అన్ని మొక్కల్లో ఉంటే మనం ఇంట్లో ఏ పెట్టుకుని ఎందుకు పూజిస్తాం? ఇంట్లో అంటే అందరు తిన్నప్పుడు అది చచ్చిపోతుంది కదా. ఇప్పుడు అంటే మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళినా కూడా ఎవరు ఉండరు కదా, అప్పుడు ఎట్లా గురూజీ? అప్పుడు ఎట్లా అంటే ఒక డబ్బా 2 లీటర్ల డబ్బా నీళ్లు పోసి దానికి చిన్న చిల్లు పెట్టి నిలబెట్టేయాలి దాన్ని. లేకపోతే ఎవరినన్నా పోయమని చెప్పాలి. మనం కుండీలో పెడతాం కాబట్టి కుండీ వాళ్ళ గోడకి దగ్గరగా పెట్టి మేము ఉండట్లేదు కాబట్టి నీళ్లు పోయమ్మా అని చెప్తే వాళ్ళు రోజు నీళ్లు పోస్తారు కొంచెం. ఓకే గురూజీ, థ్యాంక్ యూ. జయం. మరో కాలతో మాట్లాడదాం చిరావురి గారు. హలో అమ్మ, నేను సత్తనపల్లి నుంచి రత్నకుమారి మాట్లాడుతున్నాను. నమస్తే అమ్మా, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా రత్నకుమారి. గురుగారు, మామూలు ఇప్పుడు గరికతో పూజ చేయమని చెప్తారు కదా గురుగారు, మరి అది శుభ్రం ఉండదు కదా గారు? సుబ్రహ్మణ్యం, అది ఎక్కడ పడితే అక్కడ ఉంటది కదా, మరి అది ఎలా చేసుకోవాలి? అందుగురించి ఎక్కడ పడితే అక్కడ ఉన్నది తీసుకురాకూడదమ్మా. కాస్త శుభ్రమైన ప్రదేశంలో ఉన్న గరిక కోసుకోవాలి. మాకు అమ్మవారి గుడి ఉంది గారు, మెల్ల ఉంది బాగా, గరిక బాగుంటది. అక్కడ నుంచి ఇంట్లో తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవచ్చు, కానీ గుళ్ళోంచి ఏదైనా తెచ్చుకునేటప్పుడు గుడికి కప్పం కట్టాలి. అంటే ఏంటి గురుగారు? అంటే ఇప్పుడు గుళ్ళో చెట్టు మన గరికతే ఉంది, గుళ్ళోంచే తెచ్చుకోవాలనుకో, మన దగ్గర ఎక్కడ వేరే మార్గం లేకపోతే గుడికి 5 రూపాయలు వేసి అప్పుడు తెచ్చుకోవాలి. మా ఆడపడుచు వాళ్ళదే తిరుపతమ్మ తల్లి గుడి. ఏ గుడి అయినా మీ ఆడపడుచు వాళ్ళదైనా సరే అది గుడే కాబట్టి ఎప్పుడైనా గుళ్ళో వస్తువు మనం వాడుకోవాల్సి వస్తే దానికి మూల్యం చెల్లించి వాడుకోవాలి. అదే అయ్యగారు, గరికతో పూజ చేయమని చెప్తారు కానీ అది బాగా శుభ్రం ఉండదు కదా, అందుకోసం. అంతేనమ్మా, శుభ్రమైన ప్రదేశం నుంచి తెచ్చుకోండి. అమ్మవారి చీరలు మేము కట్టుకోవచ్చా గురుగారు పూజ చేసేటప్పుడు? కట్టుకోవచ్చమ్మా. సరే అయ్యగారు. అంతేనా? జయంతల్లి. చిరావురి గారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ముదనేపల్లి నుండి ఝాన్సీ లక్ష్మి. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే చెప్పమ్మా. నేను రోజు తెల్లవారుజామున దీపారాధన చేసుకుంటాను. సరే. కాకపోతే ఈ ఇల్లు తుడుచుకోవటం, బయట ముగ్గేయటం తర్వాత చేసుకుంటాను. అలా చేసుకోవచ్చా? ఇంటి ముందు కాస్త నీళ్లు చల్లుకుని ఇంటి ముందు వెనకాల ముగ్గు పెట్టుకుని పూజ చేసుకోవాలి. అంటే మాకు కొంచెం పెద్ద వాకిలండి, అవన్నీ చేసుకునేటప్పుడు చీకట్లో చేయటం కదా అని నాకు, నేను చేసుకోవటం ఇలా చేసుకుంటున్నాను. మామూలుగా అయితే వాకిలి చేసుకున్న తర్వాతే దీపారాధన చెయ్యాలి. అదేనండి, అదే సార్. జయంతల్లి. తర్వాత కాలర్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో హలో నమస్తే అమ్మా. హలో నమస్తే అమ్మా, ముందు టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదంటే టీవీకి దూరంగా వచ్చేసేయండి. వచ్చేసామండి. శ్రీమాత్రేనండి. నమస్తే అమ్మా, మీ పేరు? మా పేరు వరలక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుడివాడ నుంచి అండి. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మ గురువు. శ్రీమాత్రేనమ్మ చెప్పమ్మా. మేము పూజ చేసేటప్పుడు మామూలుగా అన్ని చదవట్లేదు గురువు గారు, చదవచ్చు మామూలుగా చేయొచ్చండి? చేసుకోవచ్చమ్మా. మామూలుగా ఇంకా మంత్రాలు అవన్నీ చదవటం ఏం రావు, ఊరికే పూజ చేయటమే వస్తుంది. అది నేను నేర్పానుగా మీకు అందరికి కార్తీక మాసం మొత్తం. కార్తీక మాసం అప్పుడు మేము లేవండి. సరే నేర్చుకోండి, నేర్చుకుని కేశవనామాలైనా చెప్పుకోండి. మా అమ్మాయికి పెళ్లి చేయాలి, ఆశీర్వాదం ఇవ్వండి సార్. మీ అమ్మాయి పేరేంటమ్మా? యామిని అండి. యామినికి ఆశీస్సులు. ఆకాంక్షకి 10th పరీక్షలు రాస్తున్నారండి, ఆశీస్సులు ఇవ్వండి. ఆకాంక్ష 10th క్లాస్. ఆకాంక్ష అమ్మాయా? అబ్బాయి అండి. అబ్బాయి ఆకాంక్ష. ఆకాంక్షకి ఆశీస్సులు. మామూలుగా ఈశాన్య మూల రాగి పాత్రలో నీళ్లు పెడతారు కదండి, దానికి ఏమన్నా మంత్రాలు చదివి పెట్టాలా, ఊరికే పుష్పం వేసి పెట్టచ్చు? అంతే, పుష్పం వేసి మీ ఇష్టమైన దేవుడిని తలుచుకుని పెట్టేయడమే. అంతేనా గురుగారు? అంతే. సరే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. పిల్లల పేరు మీద ముడుపు కట్టావమ్మా స్వామికి? మామూలు గుడికి వెళ్తున్నాను గురుగారు. గుడికి వెళ్ళడం కాదు, ముడుపుల బలి కార్యక్రమం మొన్న జరిగింది చూశారు కదా, నిన్న చూపించాం కదా. అలాగే ఎవరైతే
7 తరాల పితృదేవతలకు సంబంధించినటువంటి మొక్కులు లాంటివి మిగిలిపోతే వాటి ప్రభావం వల్ల ఈ జనరేషన్లో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ముడుపుల బలి కార్యక్రమం చేశాం. అలాగే ఎవరన్నా మనం మిస్ అయినటువంటి వాళ్ళకి, మొన్న కట్టిన వాళ్ళు మళ్ళీ కట్టక్కర్లేదు, ఇప్పుడు ఇంకా ఎవరన్నా కట్టాల్సిన వాళ్ళు ఉంటే ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో ప్రొఫైల్ పిక్ చూడండి, దాంట్లో ముడుపుల వడ్డీ బలి అని వివరాలు ఉంటాయి, దానికి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మొన్న ముడుపుల బలికి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ కట్టాల్సినటువంటి పని లేదు. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, ఎవరన్నా మిస్ అయిపోయి ఉంటే వాళ్ళు కట్టుకోవచ్చు. జయం. చిరావురి గారు ప్రేక్షకుల ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియజేశారు. ధన్యవాదములండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇదండి ఇవాల్టి జయం కార్యక్రమం. తిరిగి రేపటి జయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిర్రావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855 69579.